ఎక్కడో చట్టాలలో ఉన్న చిన్న లూప్ హోల్స్ చూసుకొని నేరస్తులు రెచ్చిపోతున్నారు. ఇలాంటి నేరాలు జరగకుండా ఉండి కట్టడి చేసేందుకే మహిళా కమిషన్ కూడా ఎక్కడికక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తోంది. ఈవెన్ ఖచ్చితంగా ఏదైతే పోక్సో కేసులు నమోదయ్యి జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చిన వ్యక్తి అదే మహిళ మీద కక్ష కట్టి హత్య చేసిన సంఘటనలో కూడా గొంతు కోశారు అన్న సంఘటన కూడా మీ ముందుకు తీసుకొస్తాం. అందులో అతను ఖచ్చితంగా డ్రగ్ తీసుకున్నాడన్న విషయాలు కూడా బయటికి వెలుగులోకి వచ్చాయి. కాబట్టి ఈ డ్రగ్ ఏదైతే గాంజా కానివ్వండి, ఇతర మత్తు పదార్థాలు ఏవైతే కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, విచ్చలవిడితనం పెరిగిపోయినప్పుడే నేరాలు ఎక్కువ అవుతున్నాయి. వీటిని అరికట్టాల్సిన బాధ్యత ఉంది. అది ప్రతి ఒక్కరి మీద ఉంది. తప్పకుండా మహిళా కమిషన్ కూడా దీని మీద రీసెంట్గా తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో డ్రగ్ అబ్యూజ్ మీద ఒక అవేర్నెస్ కార్యక్రమం పెట్టాం. స్టూడెంట్స్ నుంచే స్టార్ట్ చేయాలనుకున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీస్లో కూడా ఈ డ్రగ్ అబ్యూజ్ అన్నది ఏదైతే ఉందో దాని మీద అవేర్నెస్ ప్రోగ్రాంలు మహిళా కమిషన్ కండక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.